ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు దిన ఆరాధనలోని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దేవుని సన్నిధికి సకాలానికి వచ్చిన మీ అందరికీ కూడా నిండు హృదయంతో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్న సమయంలో దేవుని వాక్యంలో నుండి రెండు మాటలు చదువుకుందాం. మొట్టమొదటిగా కీర్తనల పుస్తకం 86వ కీర్తన. కీర్తనల పుస్తకం అండి 86వ కీర్తన. 86వ కీర్తన 12వ వచనాన్ని అందరం చదువుకుందాం. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, మహిమ పరచెదను. మరలా నాతో కూడా పలకండి. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమ పరచెదను. దేవుడి లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించునుగాక. అదే రీతిగా పరమగీత గ్రంథం 1వ అధ్యాయము చూడండి. పరమగీత గ్రంథం అండి 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంతా సువాసన గలవాడు. వినండి, ఈ రెండు వచనాలను మనం పోల్చుకుందాం. ఆరాధనలో పరమగీత గ్రంథం మొట్టమొదటి చదివినప్పుడు మనకు అర్థం కాదు. ఇది ఏమనిపిస్తుంది అంటే ఏదో ఒక స్త్రీ పురుషునితో మాట్లాడుకుంటున్నట్టు, సామాన్యంగా లోక సంబంధంగా లేదా శరీర సంబంధంగా ఉన్న మాటల్లాగా ఉంటాయి. కానీ చదివే కొంది, అర్థం చేసుకునే కొంది, వినే కొంది పరమగీత గ్రంథమంత పరమార్థం, అద్భుతం మిగిలిన పుస్తకాల కంటే మనకు దొరకదు కదండి. చాలా అద్భుతమైన భావాలు దాగి ఉన్న అద్భుత గ్రంథం అది. మరి ముఖ్యంగా ఈ పరమగీత పుస్తకాన్ని యూదులట ఆరాధన సమయంలో దేవాలయంలో మోకాళ్ళ మీద కూర్చొని చదువుతారట. ఎలా చెప్పండి? మోకాళ్ళ మీద కూర్చొని చదువుతారట. అంటే వాళ్ళకి ఎంత పవిత్రమో కదండి. అదే సమయంలో దేవుని ఎరిగిన వారికి కూడా ఇదంతా పవిత్రమైనది. చాలా అద్భుతమైన మాటలు ఇవి. రెండు మాటలు మనం చదివాం. ఈ రెండు మాటలు మీ మనసులో ఉంచుకోండి. మొదటి మాట, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది మొదటి మాట. దాన్ని పోల్చుకోవడానికి ఏమండి షూలమితి చెప్పిన మాట, నా ప్రియుడు నా రొమ్ముననున్న గోపరసమంతా సువాసన గలవాడు. ఈ రెండు వాక్యాల్లో ఉన్న అద్భుతమైన అర్థాన్ని మనం చెప్పుకోవడానికి మనం ముందుకు వెళదాం. ఈ యొక్క అర్థం చాలా గొప్ప పరమార్థం. ఈ యొక్క మాటలు షూలమితి అనే వ్యక్తి తన ప్రియుని గురించి చెప్తుంది. షూలమితి అంటే ఎవరు? సొలొమోను అంటే ఎవరు? ఈ మాటలన్నీ కూడా మనం ఇదివరకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. మరొకసారి కూడా చెప్తాను. ఈ పరమగీత గ్రంథం ఇట్ ఈస్ కాల్డ్ ఎ పొయిట్రీ. అంటే ఇది పద్య భాగం. ఏమండి? పద్య భాగం. చాలా గొప్ప భావాలు దాగి ఉన్న ప్రతి పుస్తకం కూడా
పద్య భాగాల్లోనే ఉంటుంది. ఏమండి, ఇది పద్య భాగం. అంటే దీనికి ఇంగ్లీష్ నామం ఏంటంటే సాంగ్స్ ఆఫ్ సాల్మాన్, అంటే సొలొమోను రాసిన గీతములు. ఇవి పాటలు. ప్రియులారా, ఈ పాటలు సొలొమోను దేవుని యందు భక్తి పరిపూర్ణత కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ చేత సొలొమోను చేత వ్రాయించిన దేవుడు కదండి. పరిశుద్ధాత్మ నడిపింపులో సొలొమోను వ్రాయించిన మాటలు. ఇందు ఉన్న పాత్రలు మనకు కనబడే, మనం ధ్యానించుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఏమండి మనకు కనపడే పాత్రలు. ప్రియులారా గమనించండి. 1 సొలొమోను, 2 షూలమ్మితి, ఏమండి షూలమ్మితి, 3 ఏమండి సహోదరులు, 4 ఏమండి మందకాపరులు, 5 యెరూషలేము కుమార్తెలు, 6 సియోను కుమార్తెలు, 7 చిన్న చెల్లెలు. 7 పాత్రలు ఉన్నాయి. 7 పాత్రలు కూడా చాలా అర్థవంతమైనవే. విశ్వాసి ఈ లోకంలో స్నేహించే వారే. ఇందు ముఖ్యమైన పాత్రలు ఏమండి 5 ఉన్నాయి. 5 అవేంటి? 1 సొలొమోను అంటే ఏమనుకున్నామండి? సమాధానకర్త. 22వ అధ్యాయము 9వ వచనం ఏమండి మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదువుతాం. దేవుడు ప్రేరేపించి సొలొమోనుకు పెట్టించిన పేరు 2 ఉన్నాయి. 1 సొలొమోను, 2 యదీద్య. సొలొమోను అనే పేరు పెట్టడంలో దావీదు ప్రమేయం కూడా ఉంది. దావీదు దేవుడు కలిసి ఆ పేరు పెట్టారు. సొలొమోను అనగా సమాధానకర్త లేదా సమాధానపు రాజు అని అర్థం. ఏమండి, రెండవది యదీద్య అనే పేరు దేవుడు మాత్రమే పెట్టారు. తన ప్రవక్త ద్వారా పెట్టించారు. యదీద్య అనగా యెహోవాకు ప్రియుడు అని అర్థం. ఏం చెప్పండి? యెహోవాకు ప్రియుడు. దుఃఖం ఏమిటంటే ఈ 2 పేర్లు కూడా దావీదు కుమారుడైన సొలొమోను కంటే కూడా దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకే సరిపోయినవి. యెదీద్య అంటే ఏమనుకున్నాం? యెహోవాకు ప్రియుడు అనుకున్నాం. కానీ దావీదు కుమారుడైన సొలొమోను దేవునికి ప్రియుడిగా జీవించలేకపోయాడు. కొంతకాలం నడిచిన తర్వాత అతనికున్న అపేక్షల వలన కొన్ని అపేక్షలు, సుఖం కోరుకున్నాడు, ఏమండి స్త్రీల సాంగత్యం కోరుకున్నాడు, పేరు ప్రఖ్యాతులో కోరుకున్నాడు. తద్వారా స్త్రీల ద్వారా అతడు ఏమైపోయాడంటే పతనం అయిపోయి దేవుని దృష్టికి వ్యర్థుడైపోయాడు. కాబట్టి సమాధానకర్త అనే పేరు అతనికి తగింది కాదు. ఎందుకంటే అతనికి కడవరి దశలో సమాధానం లేకుండానే వెళ్ళిపోయాడు. సమాధానము లేదు. రెండవది దేవునికి సంపూర్ణంగా ప్రియుడుగా కూడా జీవించలేకపోయాడు. కానీ కొంతకాలం దేవుని చేత వాడబడ్డాడు. అది అతని జీవితంలో దీవెన, ఆశీర్వాదకరం. గమనించండి, ఇప్పుడు ఈ 2 పేర్లు ఎవరికి తగినవంటే యేసుక్రీస్తు ప్రభువారికే తగినవి. అందుకని యెషయా గ్రంథం ఏమండి 9వ అధ్యాయము మనం చదివితే 6వ వచనం ఏమండి ఎలయనగా మనకు శిశువు పుట్టెను అని ప్రారంభమై ఏమండి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అంతతో ముగుస్తుంది. ఏమండి ఇక్కడ 5 పేర్లు, 5ఏనా? 5 పేర్లు చెప్పబడ్డాయి. అందులో ఆఖరి పేరు ఏంటి చెప్పండి? సమాధానపు అధిపతి. అధిపతి అంటే రాజు. సమాధానపు రాజు ఎవరో? సొలొమోను కాదు. ఎవరు చెప్పండి? ప్రభువే.
ఆయనే సమాధానకర్త, ఆయనే సమాధానానికి రాజు, ఆయనే సమాధానం తెచ్చినవాడు. అందుకే వాక్యంలో ఉంది, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో అనుకుంటా ఏమంటాడంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తియో ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆ మధ్యవర్తిత్వం, ఆ సమాధాన పరిచే తత్వం ఎవరు చేశారంటే ఆయన ఒక్కడే చేశాడు, ఇంకెవరి వల్ల కాల. ఎందుకంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుతాం, దేవుడే అంటాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. దేవుడికి మనుషులకి ఏముందండి? వివాదం ఉంది. ఏమండి? డిస్ప్యూట్స్ ఉన్నాయి. వాటిని తీసివేసి దేవుణ్ణి మనుషులను దగ్గరకు చేర్చినటువంటి, సమాధానపరిచినటువంటి ఆ కర్త ఎవరంటే యేసు ప్రభువారు మాత్రమే. అందుకే ఆయనకి ఆ పేరు తగింది. కాబట్టి ఈ పరమగీతములో ఉన్న సొలొమోను ఎవరు చెప్పండి? పరలోక సొలొమోను అయిన యేసు ప్రభువారు. భూలోక సొలొమోను అయిన దావీదు కుమారుడైన సొలొమోను ఈ గ్రంథాన్ని వ్రాసాడు. కానీ వ్రాయించింది ఎవరు చెప్పండి? పరలోక సొలొమోను అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఇప్పుడు రెండో పాత్ర ఎవరు చెప్పండి? షూలమ్మితి అనగా ప్రియురాలు. షూలమ్మితి అంటే అర్థం ఏంటి? పరిపూర్ణురాలు అని అర్థం. పరిపూర్ణురాలు. ఈ పేరు బైబిల్లో ఎక్కడ మనకి కనిపించదు. ఏమండి? పరిపూర్ణత గలవారు ఎవరు? ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక లోపం ఉంది. కన్ను బాగుంది, ముక్కు బాగుంది, హెయిర్ స్టైల్ బాగుంది, శరీరం అంతా అందంగా ఎర్రంగా బుర్రగా ఉంది, అంతా బాగానే ఉంది. కానీ ఏమండి ఏముందంట చెప్పండి? ఏముంది? గురి ఇందకు ఎంత ఉంటుంది చెప్పండి? పెసర అంతా నలుపు ఉంటుంది, గురి గింజ అంతా తెల్లగా ఉంటుంది. ఏమండి? నెత్తి మీద కొంచెం నల్లగా ఉంటుంది. ఏదో మచ్చ కదండి. ప్రతి మనిషిలో ఏదో ఉంది. ఎంతో అందమైన మనిషి కానీ ఆమెకు ఒక చెడ్డ అలవాటు ఉందండి. ఎంతో మంచోడే కానీ ఆడు కోపం ఆపుకోలేడండి కదండి. ఏమండి? ఏదో ఒక లోపం. కానీ లోపము లేనిదేది? ఈ లోకంలో లోపం లేని మనుషులు ఉన్నారా? లేరు కదండి. అందుకని ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏమండి? మనుషులందరూ కూడా ఏమండి? ఫ్రమ్ బర్త్ ప్రతి మనిషి, ఎవ్రీ పర్సన్ హ్యాస్ బికమ్ ఏ సిన్నర్. ప్రతి మనిషి పుట్టుకతో పాపిగా పుడుతున్నాడు. అందుకే జన్మత జాయతే శూద్రః అని చెప్తున్నారు. కానీ మానవుడు పాపిగా పుడుతూ ఉన్నాడు. అలాగైతే పరిపూర్ణత కలిగిన వారు ఎవరు అంటే ఆమె ఎవరో చూడాలి. ఎందుకంటే ఈ పాత్ర పరిపూర్ణత అనే పేరు చెప్పబడిన పాత్ర. ఏమెవరో ఆయన ప్రియురాలంట. యేసు ప్రభువారి ప్రియురాలు, పరిపూర్ణత కలిగిన ఆ స్త్రీ ఎవరట? ఏమండి? ఎవరో మనం కనుక్కోవాలి. అందుకనే ఒక ఆమెని ఎన్నుకున్నాడు ఆయన. ఒక ఆమెని ఎవరంట ఆయన? ఆమె ఏమండి? ఆమె అంటుంది చూడండి వాక్యంలో, పరమగీత గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్యం. పరమగీత గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్యం. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. ఏమి నచ్చిందంటే ఈయనకి. ఏమండి? ఎన్ని సంబంధాలు చూపించావండి, ఎన్ని సంబంధాలు చూసినా వీడికి నచ్చల. ఈ ఖరీదు నచ్చిందంట. ఎవరు నచ్చారు చెప్పండి? ఈ నల్లనిది. ఆమె అంటుంది, నేను అంటాం కాదు, ఆమె అంటుంది. ఏమంటుంది? నల్లని దాననని నన్ను చిన్న చూపులో చూడొకడి. ఎంత నలుపు అమ్మా? కారు నలుపు. ఏమండి? నల్లటిది. ఏమిటి నలుపు? నలుపు చీకటికి సాదృశ్యం, నలుపు పాపానికి సాదృశ్యం కదండి. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, మొదటి మాట. అలాగే 8వ వచనంలో ఏమండి? మీరు మునుపు చీకటి అయి ఉన్నారు. ఏమై ఉన్నారట? చీకటే నలుపే. ఏమండి? ఈ చీకటి ఎక్కడదే? నల్లగొడదా తెల్లగొడదా? ఏమండి?
నల్లగా ఉండదా, తెల్లగా ఉండదా, ఎర్రగా ఉండదా, బులుగ్గా ఉండదా, ఎట్లా ఉండదు చెప్పండి? చీకటి అంటే చీకటే రా బాబు, నల్లంగా ఏం కనపడదురా దాంట్లో కదండి. నలుపు ఏంటి? పాపానికి సాదృశ్యం. కాబట్టి ఈ నల్లని దానిని మెచ్చుకున్నట్ట. ఎలా మెచ్చుకున్నాడు? ఏమండి? యేసు ప్రభువారే చెప్పిన చక్కని మాటలు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు ఎవరు దొరకలా? ఈ పాపులే దొరికారా? ఏమండి? ఈ పాపులే దొరికారా? లోకంలో అందరూ అంటారు ఏమంటారు? వాళ్ళు మంచోళ్ళు అంట, వాళ్ళు భక్తులు అంట, వాళ్ళు మొన్నటిదాకా తిట్టుకున్నోళ్లే, కొట్టుకున్నోళ్లే, బూతులాడినోళ్లే, ఏమండి పొగాకున వెళ్ళినోళ్లే, తర్వాత తిరుగుబోతులు, తాగుబోతులు, తిట్టుబోతులు, ఎట్లాంటి వాళ్ళు అంటా భక్తులు అంట. ఏమండి? అయిపోయారు భక్తులు. ఎలా అయిపోయారు? ఆయనకు నచ్చారు. ఎవరికి నచ్చారు చెప్పండి? పెళ్లి కొడుకే నచ్చారు. పెళ్లి కొడుకు నచ్చిందే పెళ్లి కూతురు. అవునండి. నచ్చకపోతే మనం ఎన్ని చెప్పినా ఆడి మొహం నల్లంగా పెట్టుకుంటాడు. ఏమండి? ఆయనకు నచ్చింది. ఎవరు నచ్చారు చెప్పండి? ఎవరు నచ్చారు? నల్లనిది నచ్చింది. ఆ నల్లనిది అన్నట మిగిలిన వాళ్ళంతా ఏం చూస్తున్నారు? చిన్న చూపులో చూస్తున్నారు. అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎగతాళి చేసిన వాళ్ళు, లోకంలో ఉన్న వాళ్ళందరికంటే పనికి మాలిన వాళ్ళు ఆయనకు నచ్చారు. ఎవరు వాళ్ళు? ఆమె ఎవరంటే ఏమండి? పాపాత్మురాలైన స్త్రీ. స్త్రీ అంటే భక్తులు. పోయినసారి చెప్పా ఏమండి? స్త్రీ అంటే భక్తులు. భక్తులు, భక్తుల సమూహం సంఘం. సంఘం ప్రారంభంలో పాపి. అయితే పాపి అయిన ఆమెను ఈయన నచ్చుకున్నాడు. నచ్చి ఇష్టపడి ఏమండి ఆయన అన్నాడు, నేను పాపులను పిలవవచ్చి తిని. ఎవరు కావాలట ఆయనకి? ఈ నల్లరిదే కావాలట. ఎంత ఎర్ర దాన్ని చూపించానండి, సినిమా యాక్టర్ లాగా దాన్ని. అటువంటి పెళ్లి సంబంధం చూపిస్తే ఈ ఎరుమొహం వాడికి నల్లదే నచ్చింది కదండి. నచ్చింది. ఏమండి ఏమనుకున్నాడు ఆయన? నా దగ్గరకు పిలుచుకుంటాను అన్నాడు. ఒరే నల్లదిరా, నల్లంగా ఉందిరా అబ్బాయి అని అంటే, నలుపును ఏం చేస్తాను? సౌందర్యవంతురాలుగా చేస్తా. అందుకే ఏమంటుందండి? నేను నల్లనిదానని చిన్న చూపులో చూడకడి, నేను నల్లనిదాననైనను ఏంటంట? సౌందర్యవంతురాలను. నల్లనమ్మాయికి సౌందర్యం ఉందా? ఏమండి? నల్లనమ్మాయికి సౌందర్యం ఉందా? ఏం చూశాడు ఆయన? పై రూపమును లక్ష్య పెట్టువాడు కాదు. ఏమండి? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతాం. ఏమని? మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదు. సినిమా యాక్టర్ లాగా ఉందని నువ్వు చెప్పావు, కానీ ఆమె హృదయాన్ని ఆయన చూశాడు. ఏమండి? దేవుడికి కావాల్సింది ఏం చెప్పండి? పై రూపమో కాదు. ఏం కావాలి? అంతరంగం కావాలి. ఆమె మనసు మంచిది. అందుకే ఆయన కోరుకున్నాడు. కోరుకుని ఆమెను ఏం చేశాడట? ప్రధానము చేశాడు. ప్రధానం చేసుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఏమండి? దేవాతి దేవుడు, గొప్ప దేవుడు. ఎటువంటి దేవుడు? మనుషులెవ్వరు సమీపించరాని మహా గొప్ప తేజస్సులో నివసిస్తున్న దేవుడు. కొన్నిసారి చెప్పాను, సౌలు యేసు ప్రభు నామమున ప్రార్థన చేసే వాళ్ళని చంపడానికి ఉత్తరాలు తీసుకొని పోతుంటే ఎదురుగొచ్చి నిలబడ్డాడు ఆయన. ఎవరైనా? యేసయ్య. ఎదురుగొచ్చి నిలబడి, సౌలా సౌలా నీవు నన్ను నేల హింసిస్తున్నావు అంటే కళ్ళు తెరిచి చూడలే, కళ్ళు మూసుకొని, ప్రభువా నీవెవడో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఎందుకని ఆయన వైపు అతడు ఏం చేయలేకపోయాడు? చూడలేకపోయాడు. అంత తేజస్సు కలిగిన వాడు. ఏమండి? ఇంకో మాట, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదివితే ఏమండి? అక్కడున్న మాట ఏంటంటే, ఏమండి? యెషయా గ్రంథం నేను చెప్పింది ఇక్కడ లేదా మనసు. ఏమండి? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో వారు, చాలండి, వారు అంటే ఎవరు? కెరూబులు, సెరాఫులు. వాళ్ళు ఏం చేస్తున్నారు? 2 రెక్కలతో
కాళ్ళు కప్పుకున్నట్ట, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారట, 2 రెక్కలతో ఎగురుతూ ఏమని పాడుతున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేస్తున్నారు. కాళ్ళు ఎందుకు కప్పుకున్నావు, ముఖం ఎందుకు కప్పుకున్నావు అంటే, నా కాళ్ళు మంచివి కావండి, నా ముఖం మంచిది కాదండి. కాళ్ళు మంచివి కావా అంటే నా నడత మంచిది కాదు. ఆయన పరిశుద్ధుడు. ముఖం ఎందుకు కప్పుకున్నావు? ఆయనను చూడలేక, అంటే దేవదూతలు కూడా ఆయనను చూడలేకపోతున్నాడు. అంత మహత్యము కలిగిన మహిమ కలిగిన మహారాజు ఏం చేశాడు చెప్పండి? ఒక కర్రి అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఏమండి? ఒక నల్లని దానిని ఇష్టపడ్డాడు. ఇష్టపడి ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడట? రోమపత్రిక 8:4 ఏమండి? ఆయన పాప శరీర ఆకారంతో వచ్చాడు. ఈ నల్లని దాన్ని బాగు చేసుకొని తన కొరకు ప్రదానం చేసుకోవడానికి ఆయన కూడా పాప శరీర ఆకారంతో వచ్చాట. ఉందా అక్కడ? ఏమండి? పాప శరీర ఆకారంతో వచ్చాట. 2 కొరింథీ 5:17 ఆయన పాపిగా ఎంచబడ్డాడట. ఏమండి? పాపిగా ఎంచబడ్డాడు. పాపపు శిక్షను అనుభవించాడు. మన అపరాధముల కొరకు అప్పగింపబడ్డాడు. మన దోషముల కొరకు నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థం శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. కాబట్టి ఆయన్ని ప్రేమించి ఈ నల్లని దానిని ఇష్టపడి తనకు పెళ్లి కుమార్తెగా చేసుకున్నాడు. ఇక రండి పెళ్లి వర్తమానంలోకి వెళదాం. పెళ్లి కుమార్తెగా చేసుకుని ఏం చేశాడు చెప్పండి? ప్రదానమో చేసుకున్నాడు. ప్రదానం చేసుకోవడం అంటే ఆయన తన రక్తం చిందించి సిలువలో ఏమండి ఆ రక్తముతో ఆమెను ప్రధానమో చేసుకున్నాడు. రక్తబంధం కదండి, రక్తబంధం. అమ్మాయిని చూశాడు, నచ్చుకుని ఏం చేశాడు చెప్పండి? తన రక్తం. అందుకనే మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడినవారు. అమ్మాయి మాది అంటే ఊరకంటే ఊరుకుంటారయ్యా? ఊరుకోరు. మరి ఏం చేయాలా? ఏదైనా ఏం చేయాలా? మా అమ్మాయి అనిపించుకోవడానికి ఏమైనా చెయ్యాలి. ఏం చేయాలా? ఉంగరమో, తర్వాత మెడలో గొలుసో, లేకపోతే బంగారు గాజులో ఒకటి పెట్టాలి. ఒకటి పెట్టి దండేసి మా అమ్మాయి నా భార్య అనుకుంటే అది రైతు. ఏం పెట్టకపోతే, ఏమి ఇవ్వకపోతే, ఏ ఖర్చు పడకపోతే మీ అమ్మాయి ఇద్దా? నీ పెళ్లి కుమార్తె ఇద్దా? కాదు కదా. అందుకనే నా అనిపించుకోవడానికి ఆయన ఏం చేశాడండి? ఏమండి? అక్కడ అంటున్నాడు కొరింథీ పత్రికలో 6వ అధ్యాయంలో ఏమండి 19వ వచనం 20వ వచనం మనం చదివితే అక్కడ అంటాడు, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన. ఏంటి ఆ విలువ? ద కాస్ట్ ఏంటంటే ఆయన రక్తముతో ప్రదానము చేసుకున్నాడు. అందుకే ప్రధానపు ఉంగరాలు, ప్రధానపు వస్తువులు అంటారు కదండి. ప్రదానం చేసుకున్నాడు. ఆమె పేరు ఏం పేరు అంటే ఎవరండి? దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంఘం. ఆయన పరిపూర్ణుడు, పరిశుద్ధుడు. ఈమె పరిపూర్ణురాలు కావాలి అంటే ఏం చేయాలి చెప్పండి? నలుగేయాలి. అందుకని ఆయన తన రక్తముతో ఆమెను కడిగి పరిశుద్ధురాలుగా చేశాడు. ఈ వివరాలు మనం ముందుకు వెళదాం. ఇప్పుడు వెనక్కి రండి. ఆమె అంటుంది, నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసముతో సమానం. యూదుల పెళ్లిళ్లలో పెళ్లి కుమార్తెను ప్రదానం చేసుకున్న తరువాత వివాహం కోసం 2 పనులు చేస్తారు. ఏమండి? 2 పనులు చేస్తారు. ఒకటి ఏం చేస్తారంటే వెండి నాణెముల దండను ఆమె తల మీద వేస్తారు. వెండి నాణెం అంటే మనం దండలో మెడలో వేసుకుంటాం. ఏమండి? మన ఆడవాళ్ళు మెడలో దండలు వేసుకుంటారు కదండి. కానీ వివాహానికి గుర్తుగా ఏమండి వెండి నాణెములు 10 వెండి నాణ్యాలు ఒక దండగా కూర్చి ఆమె తలకు దిగేస్తారు కిరీటం లాగా. పెళ్లి రోజు దాకా, పెళ్లి పీటల దాకా భద్రంగా కాపాడుకోవాలి. ఎన్నాళ్ళో తెలుసండి? యూదుల పెళ్లిలలో కాల పరిమితి ఎప్పుడంటే 7 ఏళ్ళు కావచ్చు,
5 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, సంవత్సరం కూడా కావచ్చు. కానీ ఆ కాలంలో 7 ఏళ్ల ముందే ప్రధానము చేసేవాళ్ళట. అంటే 7 ఏళ్ళు ఆమె తల మీద ఉన్న ఆ 10 వెండి నాణ్యాల దండలో ఒక్క నాణ్యం కూడా వాకొట్టుకోకుండా కాపాడుకోవాలి. ఏమండి, ఒకవేళ ఒకడు పోయిందనుకో, ప్రధానత్వము పోయినట్టే. ఇక ఆమెను చేసుకోడు ఆయన కదండి. ఇదొక వర్తమానం, మంచి వర్తమానం. ఇప్పుడు రెండోది ఏంటంటే, మనం కూడా వివాహాల్లో ఏం చేస్తామో చెప్పండి. ఇక రేపో ఎల్లుండో వివాహం అనగా పెళ్లి కుమారుడు దగ్గర నుంచి పెద్దలు వస్తా ముడుపు తెస్తారు. ఏమ్మా ఏం తెస్తారు? ఏమండి, ఆ ముడుపు తెచ్చుకున్నోళ్ళు తీసుకున్నోళ్ళు చెప్పండి. ఏమండి, ఏం తెస్తారు? ముడుపు. అందులో ప్రధానమైనది ఏది? ఎనబట్టల్లా బొందు. అవునండి, ఏమండి, బొందు. బొందు అంటే అర్థం ఏంటి? ఆమెను ప్రధానము చేసుకున్నట్టు. అందుకే ఆ బొందు తయారు చేయడానికి ఏం చేస్తారంటే, ఒకటి నూలు దారం వాడతారు. ఏం వాడతారు? నూలు దారం. ఆ దారం పెనైతే మొదలు పెట్టేది మొట్టమొదటి ఎవరి చేతిలో నుంచి? అబ్బాయి గారి చేతిలో నుంచి. అబ్బాయి లేకుండా పెద్దలందరూ ఎత్తి కుదురుద్దా? అది కుదరదు. ఆయన చెయ్యి ముందు ఉండాలి. అవునండి, నిజమా కాదా? ఏమో ఎవరు చూశారు? వాస్తవానికి అయితే నేను అసలు చూడలే. ఏమండి, నిజమే. ఇప్పుడు ఆయన చెయ్యి పెట్టి ఏమండి 101 పోగు దారం వేయాలి. ఈ దారం దేనికి గుర్తు అంటే రక్షణకు గుర్తు. యెహోషువ గ్రంథంలో ఉంది, ఎర్ర నూలు అని ఉంది, ఎర్రని తొగరు దారము అని ఉంది. ఈ దారం దేనికి గుర్తండి? రక్షణకు గుర్తు. కాబట్టి రక్షించాడు దేవుడు, స్వరక్తమిచ్చి సంపాదించి రక్షించిన రక్షణ సంఘం. దీనికి ఏం పోస్తారు? ఏమండి, పసుపు పోస్తాం మనం. కానీ యూదులు ఏం పోస్తారు తెలుసా? గంధం పోస్తారు. ఏమండి, గంధం. దీనికి 2 పేర్లు ఉన్నాయి, జటామాంసి, గంధం. ఇప్పుడు చదవండి, నిర్గమకాండం 30వ అధ్యాయము 34వ వచనం విందాం. నిర్గమకాండం 30వ అధ్యాయము 34వ వచనం విందాం. మీరు పరిమళ ద్రవ్యములను అనగా నిదానంగా జటామాంసి, గోపీ చందనము, గంధపు చెక్క అయిను ఈ పరిమళ ద్రవ్యములను, సాంబ్రాణిని సమభాగాలుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యములను చేయవలను. ఏమండి, ఇక్కడ చెప్పబడ్డాయి, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. జటామాంసి, తర్వాత గోపీ చందనము, గంధపు చెక్క. 3. జటామాంసి వాస్తవానికి నిఘంటువులు వెతికితే ఈ 2 పేర్లు ఒకటే వచ్చాయి. గంధపు చెక్క వేరుగా ఉంది. గోపీ చందనం అన్న జటామాంసి అన్న ఒకటే. ఏమండి, ఈ జటామాంసి అనేది ఒక చెట్టులో నుంచి వస్తుంది. ఒక చెట్టు, ఏమండి, జటామాంసి చెట్టు అంటారు దాన్ని. ఏమండి, గోపరస పర్వతాలు అని పరమగీతంలో ఉన్నాయి. గోపీ చందనపు వృక్షములు అనే మాట కూడా పరమగీతంలో ఉంది. ఈ చెట్లనట నరుకుతారు. నరికిన తర్వాత ఏం చేస్తారంటే దాని పై పేడు ఒలుస్తారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఏమండి, చెట్టును కొట్టి దానికి పైన పేడు ఉంటుంది కదా, పేడు ఒలుస్తారు. దాన్ని ఉడకబెట్టి అందులో ఉన్న రసం తీస్తే అది జటామాంసి తైలము అవుతుంది. అచ్చ జటామాంసి అత్తరు సేరున్నర ఎత్తు అని ఏమండి యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. కాబట్టి ఈ జటామాంసి అత్తరు దేంట్లోంచి వస్తుంది? ఈ గోపి చందనపు చెట్టు పై బెరడు ఉడకబెడితే తీస్తే ఆ రసం తీస్తే వచ్చేది జటామాంసి అత్తరు. ఇక ఈ చెట్టు ఏమండి బెర తీసిన తర్వాత ముద్ద ఉంటుంది కదా, దాన్ని ఏం చేస్తారంటే ముక్క ముక్కలుగా నరికి తర్వాత దాన్ని ఏం చేస్తారు? పొడి పొడిగా చేస్తారు.
దాంట్లోంచి ఏమొస్తుంది చెప్పండి? గంధం వస్తుంది. నేను ఒకసారి బెంగళూరు వెళ్ళా. బెంగళూరు, మైసూరు రెండు ఒకసారి చూసాం ఒక సహోదరుడు వల్ల. ఏమండి, మైసూరు గార్డెన్స్ కూడా చూశాను నేను. ఆ మైసూరులో మైసూర్ శాండల్ ఫేమస్ అట. ఏమండి, ఏంటయ్యా ఫేమస్ అంటే, దీంట్లో గంధం ఉంటుందండి అన్నాడు. మా దగ్గర కూడా దొరుకుద్ది కదా అని. అది డూప్లికేట్ అండి, అది డూప్లికేట్, ఇది ఒరిజినల్. అంటే అందులో గంధం ఉండదా? నీకు తేడా వస్తాడు, వాసన చూడు అన్నాడు. ఘుమఘుమలాడుతుంది ఆ సబ్బు. గంధపు చెక్కలు అమ్ముతారు రాజుగారి కోటలో, మైసూరు రాజుగారి కోటలో గంధపు చెక్కలు అమ్ముతారు, ముక్కలు. వాటిని అరగదీస్తే పొడి పొడిగా గంధం వస్తుంది. దాంట్లో కొంచెం అత్తరు పోసి కలిపితే ఏం చేస్తారు చెప్పండి? స్త్రీలకు పూస్తారు. వాళ్ళే పూసుకునేది ఎక్కువ. మగవాళ్ళు పూసుకుంటారా? పూసుకుంటే ఏమంటారు? ఎవడు పేడోడు అంటారు కదా. ఈ గంధం పూసుకునేది ఎవరో? ఆడవాళ్ళే. ఎందుకో చెప్పాలి, గంధం ఎందుకు పూస్తారు? పూసుకున్న వాళ్ళు అడిగన్నా, మాకేం తెలుసు, మేము ఎప్పుడు ఎరుగు చెప్పు. ఏమండి, గంధం సువాసనకు సూచన. ఎప్పుడు సువాసనగా ఉండటానికి. అది ఆరిపోయి ఒంటి మీద నుంచి రాలిపోయిన దాకా గుమగుమలాడుతుందంట. ఏమండి, ఇప్పుడు ప్రాసెస్ మీరు అర్థం చేసుకోండి. గంధవర్గముల వృక్షం, ఏమండి, గోపి చందనపు వృక్షములు అని ఉంటాయి పరమగీతంలో. ఏమండి, వృక్షాలు అనేవి ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్నాయి చూడండి. 14వ వచనం, 4వ అధ్యాయము 14వ వచనం. జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగపట్ట వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసము అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు. ఏంటంట? అగరు వృక్షములు. ఏ వృక్షములయ్యి? అగరు వృక్షములు. ఈ వృక్షాలను కొడతారు, ముద్దుల్లాగా పెరిగిన తర్వాత వాటిని కొడతారు. పేడు తీసి జటామాంస అనే అత్తరు తయారు చేస్తారు. అంటే చర్మం ఒలుస్తారు. బాగా వినాలి, బాగా వినాలి. దేవుని బిడ్డలారా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తుపెట్టి చదువుకోవాల్సిన మాట ఉంది. పరిశుద్ధ గ్రంథంలో లేవీకాండం 1వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకోండి. దేవునికి దహన బలి అర్పించాలి అంటే దహన బలి పశువును తీసుకొచ్చి మొట్టమొదట ఏం చేస్తారు తెలుసా అండి? దాని యొక్క శిరస్సును ఖండిస్తారు, దాన్ని వధించుట అంటారు. తర్వాత ఏం చేస్తారు తెలుసా? దాని పై చర్మమును ఒలుస్తారు, దాని పై చర్మమును ఒలుస్తారు. ఒలిచి దాన్ని పక్కన పెట్టి లోపల అవయవాలు తీసి నీళ్లతో శుభ్రంగా కడిగి ఈ చర్మముతో సహా ఒక్కొక్క అవయవము దేవునికి బలిగా నిప్పుల మీద అర్పిస్తారు. దాన్ని దహన బలి అంటారు. యేసు ప్రభువారు కూడా మన కొరకు దహన బలి అయ్యాడు. ఈ అగరు వృక్షాలు మొదటి నరకబడ్డాయి. యేసయ్య మన కొరకు నరకబడ్డాడు, అంటే వధించబడ్డాడు. అందుకనే ఆయన వధించబడిన గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల. ఆయన వధించబడ్డాడు. రెండవది, ఆయన శరీరం అంతా కూడా పేడులాగా చీల్చబడింది. కొడాలతో కొట్టారు. రోమా సైన్యము కొడాలతో కొట్టారు. ఆ కొడాల యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆ కొడాల మధ్య ఎముకల ముక్కలు పెట్టి పేలుస్తారట. ఏమంటే తాడు వేయించటం చూసారా ఎప్పుడన్నా? తాడు వేయించేటప్పుడు మధ్య మధ్యలో ఏం చేస్తారంటే, ఏమంటే ఎముకల ముక్కలో పెడతారు. ఈ కొరడ బాగా బిగించి కొట్ట ఉంటే ఆ ఎముకల ముక్కలు ఏం చేస్తాయి చెప్పండి? చర్మాన్ని చీల్చుకొని వస్తాయి. నిజమే, యేసయ్య శరీరం అంతా బెరడులాగా చీల్చుకొని పోయి, ఏమండి ఆయన దేహాన్ని ఏం చేశారు? సిలువ మానుకు వేలాడదీశారు. అవును ప్రియులరా, ఆయన శరీరంలో ఆఖరి రక్తపు బొందు వరకు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఒక సైనికుడు ఆయన చనిపోయాడా లేదా అని చూడటానికంటే ఆయన ప్రక్కలో బల్లెంతో పొడిచాడు. పొడిచినప్పుడు ఏమైందండి? రక్తమునో కడగా నీరునో కారేను. అంటే
ఆఖరి రక్త బిందు వరకు కార్చాడు. అంటే ఈ అగరు వృక్షములో నుండి అత్తలు కారింది. ఈ అత్తలు సువాసన భరితం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను మచ్చైనను అతిది మరి ఏదైనాను ఉండకూడదని దానికోసము ఏమండి తన్ను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకొని ఏం చేశాడండి? వాక్యమును ఉదకముతో దాన్ని స్నానము చెయ్యి. వాక్యమును ఉదకం అంటే ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం చదవాలి. ఆయన మన పాపముల నుండి మనలను కడిగెను అని ఉంది. ఆయన రక్తంతో మనల్ని శుద్ధి చేశాడు. ఆయన రక్తమే జటామాంసి. ఈ జటామాంసితో ఆమెకి నలుగేశారు. నల్లటిదిగా తెట్టొచ్చింది చెప్పండి, తెల్లగా వచ్చింది. క్రీస్తు రక్తంలో కడుగుబడ్డ వ్యక్తి ఏమండి? ఆగన్నోరు క్రీస్తు రక్తముతో బంద్. ఆగని చూపులు క్రీస్తు రక్తంతో ఆగిపోయినాయి. ఆగని మనసు, ఆగని శరీరం ఏమండి? ఒక్క పూట కూడా ఆగలేని శరీరం క్రీస్తు రక్తంతో ఏమైపోయింది? బంద్ అయిపోయింది. నిజమే ప్రియులారా, నా జీవితంలో నేను మానుకోలేను అనుకున్న ఒక భయంకరమైన అలవాటు ఉంది నాకు. నా తండ్రి భయంకరంగా తిట్టాడు. ఆయన కూడా స్మోకరే అయినా తిట్టాడు. ఎలా తాగేవాడిని అంటే అన్నం తింటా కూడా ఒక చేతితో సిగరెట్ ఉండేది, అన్నం తినేటప్పుడు కూడా ఒక చేతిలో సిగరెట్ ఉండేది, తింటా తాగేవాడిని. అంత పిచ్చి. కానీ క్రీస్తు రక్తములో, యేసు రక్తంలో కడుగుబడ్డ తర్వాత ఏమైంది చెప్పండి? అది గోవే పోయింది. అంటే నల్లడిది ఏమైపోయింది? పోయమ్మ తెల్లగా వచ్చేసిందండి. ఎట్టొచ్చింది చెప్పండి? తెల్లగా వచ్చేసింది. ఆయన కడుక్కున్నాడు, పరిశుద్ధపరిచాడు. అందుకోసం జటామాంసి కార్చాడు. ఆయన రక్తముతో ఆయనను పవిత్రురాలుగా చేసుకున్నాడు. ఇప్పుడు పెళ్లి కుమార్తెకు ఏం చేస్తారు చెప్పండి? బొందేస్తారు అనుకున్నాం కదా. రక్షించి ఏం చేశాడు? దానికి గంధమును పూస్తారు. గంధము అంటే ఏం చెప్పండి? ఏం చెప్పండి? ఆయన ప్రేమ. ఆయన ప్రేమ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు విందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను ఏం చేసినట్ట? పరిమళ వాసనగా ఉంటాను. యూదుల వివాహంలో పెళ్లి కుమార్తె కట ఆ బంధుతో పాటు బొందు దాంతో పాటు ఆ దారంతో పాటు ఏం చేసేవాళ్ళంటే ఒక పెట్టె, ఒక భరిణ, ఆ భరిణలో అంటే ఆ దారంతో కడతారు, మెళ్ళ వేస్తారు. ఇది రొమ్ము అంటే ఏం చెప్పండి? రొమ్ము అంటే హృదయము. ఏమ్మా? హృదయము. ఈ రొమ్ము మీద ఏం చేస్తారు? ఆ భరిణను కడతాడు. ఆ భరిణలో ఏముంటుంది? జటామాంసి, గోపీచందనము, గంధము. ఏముంటుంది చెప్పండి? జటామాంసి, గోపీచందనము, గంధము. ఈ 3 యేసు రక్తము, యేసు ఇచ్చిన రక్షణ, యేసు త్యాగానికి సూచన. ఏమండి? అగరు వృక్షము ఎలాగైతే నరకబడిందో, అగరు వృక్షము ఎలాగైతే పేడు తీయబడిందో, అగరు వృక్షం ఎలాగైతే నలుగగొట్టబడిందో, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. నలుగగొట్టబడిందో ఆ నలుగగొట్టబడిన ఆయన ప్రేమ మనకు పూసేశాడు. పూసినప్పుడు ఏమైపోయింది చెప్పండి? ఆ ప్రేమ మనకు పూయగానే ఏముంది? పరిమళ వాసన గుమ్మలాడుతుంది. ఏమండి? పెళ్లి కుమార్తె ఎవరో కనుక్కోవచ్చు. ఎట కనుక్కోవచ్చు చెప్పండి? ఏమండి? పెళ్లి కుమార్తె ఎట కనుక్కోవచ్చు అంటే ఆమె దగ్గర మంచి వాసన వస్తుంది. ఎందుకంటే నలుగేసినప్పుడు ఆమెకి పరిమళ ద్రవ్యాలు వాడతారు. అవునండి? నిజమే. యేసు క్రీస్తు రక్తముతో కడుగబడిన సంఘం
ఏమండి, ఆయన త్యాగమును, ఆయన ప్రేమను హృదయం మీద ఉంచుకుంది. ఎక్కడుంది? హృదయం మీద. అందుకే అంటుంది, నా ప్రియుడు నా రొమ్ముననున్న గోపరసమంతా సువాసన గలవాడు. నా రొమ్మునేముంది? గోపరసం ఉంది. ఆ గోపరసం ఎట్టుంది? గుమ్మ గుమ్మ గుమ్మలాడుతుంది. ఇది ఎట్టొచ్చిందంటే, నా ప్రియుడు నా కోసం ఏమైపోయాడు? ఆ అగరు వృక్షంలాగా నరకబడ్డాడు, తేడు తీయబడ్డాడు, నలగొట్టబడ్డాడు, శ్రమలు అనుభవించి చిల్ల పెంకువలే అయిపోయాడు. ఆయన నా కొరకు నలగొట్టబడ్డాడు గనుక నా బ్రతుకు ఏమైపోయింది? కంపుగొట్టే బ్రతుకు. ఏమండి, నల్లడిది, ఎటువంటిది? అందరూ చీచి అన్నది. చీచి అన్నదండి, నా పక్కన కూర్చోబాక దగ్గర చెమట వాసన వస్తుంది అవును అంటారండి. నిజమే కదా. మన దగ్గర ఎప్పుడు ఏం వాసన వస్తుంది? గమగమలాడుద్దా? ఏమండి, చాలామంది దగ్గర, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది దగ్గర మంచి వాసన వస్తుంది. నేను ఆస్వాదిస్తూ ఉంటా, కళ్ళు మూసుకొని రమ్ము కొడుతూ ఉంటాగా, అట్ట వచ్చిపోతుంటారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వాసన వస్తుంది. ఏమండి, ఎందుకంటే వాళ్ళు స్ప్రే చేస్తారు కదా. స్ప్రే ఎందుకుట్టా? మంచిగా ఒళ్ళో వాసన ఉంటారు. ఇంటికి వెళ్ళినాక చూడండి ఆ వాసన పోయి ఇంకొక వాసన వచ్చింది. ఏం వాసన వచ్చి చెప్పండి? అబ్బోది చెప్పే వాసన కాదు కదండి. నిజమే ప్రియులారా. కానీ ఆమె నిత్యము పరిమళ వాసనగా ఉండాలని, ఆమె జీవితము పరిమళ వాసనగా ఉండాలని ఆయన తన్ను తాను బలిగా అర్పణగా చేసుకుని ఆమె మెడలో వేశాడు. అందుకే నా దగ్గర మంచి వాసన వస్తుంది కదా. వస్తుంది. ఎందుకు తెలుసా? నా ప్రియుడు నా కోసం అగరు వృక్షంలాగా నలుగొట్టబడి నాకు భరణగా ఇచ్చాడు, నా గుండె మీద పెట్టాడు. ఇది నా దగ్గర ఉన్న వాసన. నా దగ్గర వచ్చే వాసన కారణం ఏంటి? ఈ భరణ. ఈ భరణ ఏంటి? ఏమండి, ఈ భరణ ఏంటి? ఏమండి, ప్రియముగా దాచిన అతరు భరణి పగులగొట్టి నిన్ను పూజింతును. ప్రియముగా దాచిన అతరు భరణి పగులగొట్టి నిన్ను పూజింతును. నీ ప్రేమలోనే ఎన్నగ తరమా, నీ ప్రేమలోనే ఎన్నగ తరమా, నా జీవితమున సాలిన ప్రభువా, నా జీవితమున సాలిన ప్రభువా, ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను. నా బ్రతుకు ఎట్టడిదంటే, నా రూపం నలుపు, నేను నల్లని దానను. అయితే నన్ను సౌందర్యవంతురాలుగా చేశాడు. ఎలా చేశాడంటే, ఆయన రక్తములో నన్ను కడుక్కున్నాడు. ఎవరు నన్ను ప్రేమించలే, అందరూ చెదిరించుకున్నారు, నన్ను ఆయన ప్రేమించాడు. ఆయన రక్తంలో నన్ను తెల్లగా చేశాడు, పరిశుద్ధురాలుగా, పవిత్రురాలైన కన్యకగా, పెళ్లి కుమార్తెగా ఇష్టపడ్డాడు. ఇంకా ఏం చేశాడు? నేను సువాసన భరితంగా ఉండడానికి నా నిమిత్తము ఆయన తన్ను తాను నలగొట్టుకొని నా బ్రతుకును పరిమళ వాసనగా చేశాడు. నా అపరాధముల నిమిత్తమై అప్పగింపబడి, నా దోషాల కొరకు నలగొట్టబడి, నా సమాధాన శిక్ష అంతా ఆయన భరించి నా బ్రతుకును పరిమళ వాసనగా ఆయన చేశాడు. అందుకే ఏమండి, 86వ కీర్తన 12వ వచనంలో మనం చదివాం కదండి, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతిలో నా జీవితాన్ని మార్చేవయ్యా, నా బ్రతుకును పరిమళ వాసనగా చేసావయ్యా. నా బ్రతుకేంటో నేను జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు పనికిరాను దాన్ని, నల్లని దాన్ని, నిష్ప్రయోజకురాలను నన్ను ఈ విధంగా పరిమళ వాసనగా చేసి పరలోకానికి వారసురాలుగా చేసుకున్నావు, నీ పెళ్లి కుమార్తెగా చేసుకున్నావు. ఎందుకు నేను యోగ్యురాలను కాదు. నిజమే. ఇంతకీ పెళ్లి కుమార్తె ఎవరా సంఘం? ఎరికల సంఘమా, యానా సంఘమా, బుడబొక్కల సంఘమా, డొక్కల సంఘమా, టైలర్ల సంఘమా?
ఆ సంఘం ఎవరో కానీ మీకు తెలియదు, నేనే. ఏమండి, ఆయన పెళ్లి కుమార్తె ఎవరో? నేనే. ఎందుకంటే నా కోసం ఆయన చనిపోయాడు, నా కోసం ఆయన రక్తం చిందించాడు, నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అందుకనే నా ప్రియుడు ఆయనే, నా పెళ్లి కుమారుడు ఆయనే. పరలోకం వెళ్ళిన తర్వాత ఆయన కుడి పార్శ్వమున నేను కూర్చుంటా. నాకు ఆ నమ్మకం ఉంది. అందుకే నేను ఆయనను నా పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీ సంగతి ఏమో నాకు తెలియదు, ఆలోచించుకో. ఏమండి, దేవుడు నేను రక్షించాడా? నీ పాపాలు క్షమించాడా? తన రక్తంలో నిన్ను పవిత్రపరిచాడా? పరిశుద్ధురాలుగా చేశాడా? ఆ సంగతి ఇప్పటికి ఎరగవండి. అలాగైతే వాక్యంలో ఉంది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులనుగా చేస్తాడు. 7వ వచనం, ఆయన కుమారుని యేసు రక్తం ప్రతి పాపం నుండి మన పవిత్రులనుగా చేస్తుంది. మనం పవిత్రులుగా చేయబడతాం, పెళ్లి కుమార్తె సంఘములో చేర్చబడతాం. ఏమండి, పరమదేవుడు, పరిశుద్ధ సంఘం పెళ్లి కుమార్తె, ఆయన నమ్మిన బిడ్డలందరూ కలిపి సంఘం కదండి. నిజమే. ఆ పెళ్లి కుమార్తె చెప్తుంది, నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. ఎందుకంటే నా రొమ్మున నీవు త్యాగాన్ని పెట్టావు. నీ త్యాగమే నా బ్రతుకునకు సువాసన అయిందయ్యా. లేకపోతే ఎక్కడ, ఏ చీకట్లో, ఏ సందులో, ఏ ఎడారిలో, ఏ నీచమైన స్థలంలో తిరిగి చెడిపోయి అక్కడే రాలిపోయి చచ్చిపోయే బ్రతుకున్నది. అయితే నన్ను నీ సన్నిధికి చేర్చుకున్నాను. అందుకు నీకు స్తోత్రమని ప్రభువును ఆరాధిస్తున్న సంఘమును పోలి మాట్లాడుతున్న మాటలు. 3వ ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే మంద కాపరులు. 7వ వచనంలో ఉంది, మంద కాపరులు. ముగిచ్చేద్దాం. మంద కాపరులు అంటే ఎవరంటే మందను నడిపించే సేవకులు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె, సేవకులు, వీళ్ళే ప్రాముఖ్యమైన పాత్రలు. దేవుడు తన సేవకుల ద్వారా ప్రియ సంఘమానితో మాట్లాడుతున్నాడు. ఆ ప్రియుని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నావా? ఆయన నీ కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? అలాగైతే నిండు మనసుతో ఆయన ఆరాధించు. లేకపోతే ఎప్పుడైనా నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనని రక్షకుడుగా అంగీకరించు. దేవుడు నిన్ను దీవిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.